నెల్లూరు పర్యటనలో భాగంగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నెల్లూరు నగరానికి చేరుకున్నారు. ఈ మేరకు ఆయనకు ఎమ్మెల్యే సోమిరెడ్డి స్వాగతం పలికారు. సోమిరెడ్డి తన నివాసంలో మంత్రిని బొకే శాలువాతో సత్కరించారు. అనంతరం టీపీ గూడూరులో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పక్కా ఇళ్లను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. జగనన్న ఇళ్లలో వైసీపీ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు హౌసింగ్ అధికారులు సమాధానాలు చెప్పలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పేదల కోసం కట్టే ఇళ్లలో జరిగిన అవినీతి గురించి అక్రమాల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు. అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి, ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి, మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి, రాతపూర్వకంగా కానివ్వండి, ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇల్లు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండ్ మొట్టమొదటి నుంచి కూడా చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు, మంత్రులు, రామనారాయణ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, ఇతర శాసనసభ్యులు కానివ్వండి, డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది ఈ నెల్లూరు జిల్లాలో ఈ హౌసింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు 120 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్లో పేర్కొనడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరిగింది. కొన్ని ఇళ్ళు పూర్తిగా నాసిరకంగా, మరి క్యూరింగ్ లేకపోవడం కారణం కావచ్చు, లేదు సిమెంట్ అసలు వాడకపోవడం కారణం కావచ్చు, ఏ కారణంతో అయినా సరే క్వాలిటీ లేకోకుండా కట్టిన ఇళ్ళని కొన్ని గమనించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ ఆప్షన్ 3లో అంటే కాంట్రాక్టరు, ఇల్లు నిర్మించే సంస్థ, లబ్ధిదారుడు, ప్రభుత్వం కలిసి ఒక ఒప్పంద పత్రం చేసుకుని లబ్ధిదారుడికి ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో, పేదరికంలో ఉన్నారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వం మరి ఈ ఒప్పంద పత్రం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళందరినీ ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి, క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకుంటాం ప్రారంభించాం. కొన్ని సంస్థల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన కాంట్రాక్టుల మీద ఇమీడియట్గా చర్యలు తీసుకుంటానికి క్రిమినల్ చర్యలు కానివ్వండి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కానివ్వండి, వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మనం చేస్తాను. మరి గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు అంటే సగం పూర్తి కాబడిన స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా ఒక క్వాలిటీ ఏజెన్సీతో పరీక్షింపచేసి వాటిలో ఏదన్నా నిర్మాణ యోగ్యంగా ఉండి పూర్తి చేయొచ్చు ఇల్లు అంటే వాటిని వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. శాసనసభ్యులు, అధికారులు మీ అందరితో కూడా కలిసి అని చెప్పేసి మనం చేస్తాము. ఎక్కడైతే క్వాలిటీ లేదో అక్కడ ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేస్తే మంచిది కాదని ఎక్కడైతే భావిస్తామో అక్కడ తప్పకోకుండా ఆ కాంట్రాక్టర్తో అవన్నీ తీపిచ్చేసి మళ్ళీ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తప్పకుండా వీరి మీద చర్యలు తీసుకుని లబ్ధిదారులకి న్యాయం జరిగేట్టు చేస్తాం. వాళ్ళందరి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి గారు మేము మాట్లాడి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో వాడి మీద తప్పకుండా చర్యలు తీసుకుని ఆ డబ్బును రికవరీ చేయటం, ఆ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో దాన్ని రికవరీ చేయటం, ఆ లబ్ధిదారులకి మరి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇల్లు నిర్మించడానికి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.